హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఒకప్పుడు సినిమాలు అంటే థియేటర్లోనే ఆడేవి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చాయి. అలాగే తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద భారీ కటౌట్లు పెట్టి సెలబ్రేట్ చేసుకునేవాడు. ఇక హీరోలు సినిమా సక్సెస్ మీట్లోనే అభిమానులతో కలిసేవారు. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, బెనిఫిట్ షోలు అంటూ హీరోలు సైతం థియేటర్లకు వస్తున్నారు. అభిమానుల్లో జోష్ను నింపుతున్నారు. హీరో అభిమానులకు దగ్గరగా ఉండటం తప్పు కాదు. అదే హీరో కారణంగా ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అది కూడా పుష్ప 2 సినిమా సందర్భంలో జరిగింది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఏకంగా 3,000 కోట్లు వసూలు రాబట్టాలని మూవీ టీం టార్గెట్ పెట్టుకుంది. అంతేకాకుండా 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్లను కూడా పెంచుకుంది. కానీ థియేటర్ల వద్ద ఫ్యాన్స్కు ఏం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం విఫలమైంది. వీరి నిర్లక్ష్యం ఖరీదు రేవతి ప్రాణం. ఫ్యాన్స్లో మరింత జోష్ను నింపేందుకు వారితో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్ళారు. థియేటర్ లోపలికి వెళ్ళే సమయంలో ఫ్యాన్స్ పలకరించేందుకు కారు టాప్ డోర్ నుంచి బయటకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఎగబడ్డారు. అందులో రేవతి ఫ్యామిలీ కూడా ఉంది. అభిమాన హీరోను చూసే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, అతని కుమారుడు అస్వస్థకు గురయ్యారు. వెంటనే అక్కడున్న పోలీసులు సిపిఆర్ చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈలోపే రేవతి చనిపోగా ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సంధ్యా థియేటర్, అల్లు అర్జున్లపై కేసు నమోదయ్యింది. భారీగా జనం వస్తారని తెలిసి కూడా థియేటర్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణ ఉంది. ఈ తొక్కిసలాటకు పోలీసులు, అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఇంత జనం వస్తున్న టైంలో అల్లు అర్జున్ లాంటి హీరోలు అనుమతి లేకుండా థియేటర్లోకి ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు వివరించి ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టించుకోలేదని అంటున్నారు. ఈ తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న విజయ్ అనే యువకుడు చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోతున్నారు. రాత్రి 9 గంటలకే భారీగా జనం వచ్చారని, ఆ పరిసరాలన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయ్యాయని తెలిపారు. వాళ్ళను కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ, ఇటు థియేటర్ సిబ్బంది కానీ ఎవరూ లేరని వివరించారు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ సంధ్యా థియేటర్ల ముందు ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కూడా పోలీసులు ఎస్ఎఫ్ఐ సభ్యులను అక్కడి నుంచి పంపేశారు. కానీ సంధ్యా థియేటర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై బక్కా జడ్సన్ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మహిళ మరణించిన సమయంలో అల్లు అర్జున్ థియేటర్లోనే ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఈ సంఘటనపై స్పందించలేదు. కానీ ఘటన జరిగిన 24 గంటల తర్వాత స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అల్లు అర్జున్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చారు. హీరోయిన్ రష్మిక సైతం రేవతి మృతి పట్ల సంతాపం తెలిపింది. ఇప్పుడు ఎవరు ఎన్ని చేసినా ఆ పిల్లకు తల్లి తిరిగి రాదు కదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ వెంటనే రియాక్ట్ అయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఇకపై సినిమాలకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఏపీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడ గతంలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్నింగ్ సెలబ్రేషన్లో భాగంగా కొంతమంది ఆర్టీసీ అద్దాలను పగలగొట్టారు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఆ కేసు కోసం ప్రశాంత్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలాంటిది ఇక్కడ అల్లు అర్జున్ కారణంగా ఒక ప్రాణం పోయింది. మరి బన్నీని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. బన్నీ మాత్రమే ఎందుకు కారణం అంటే మాత్రం అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఏ మల్టీప్లెక్స్లోనూ సినిమా చూడొచ్చు, సంధ్యా థియేటర్లోనే చూడాలని రూల్ లేదు. కానీ అక్కడికే వచ్చారు. ఎందుకంటే అది మాస్ సినిమా, సంధ్యా థియేటర్ ఏరియా కూడా మాస్ కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఫలితంగా జరిగింది ఇది. మరి నిజంగానే అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా లేక పెద్దవాళ్ళు కాబట్టి వదిలేస్తారా అనేది చూడాలి.